ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. బాగున్నారండి? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండము 12వ అధ్యాయము 2వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అమ్మయ్య, ఈ మాట వినగానే ఎక్కడలేని ఆనందం పుట్టుకొచ్చింది కదూ. నిజమే దేవుని బిడ్డలారా, ఆశీర్వదించే దేవుడు ఉన్నప్పుడు ఇంకా నవ్వడానికి ఏముంది? మన హృదయము ఆనందమే, జీవితము ఆనందమే. అయితే ఈ చదవబడిన వాక్య భాగంలో మన మూల పురుషుడైన అబ్రహాం గారు దేవుడు అతనితో ఒక వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను గొప్ప చేయబోతున్నాను అన్నాడు. దేవాతి దేవుడే సాక్షాత్తు ఒక నరుడితో మాట్లాడి నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయబోతున్నాను అనగానే అబ్రహాము ఎంత సంబరపడిపోయి ఉంటాడు. నిజమే బిడ్లారా, ఈ ఆశీర్వాదం తన తల మీద కిరీటముగా కుమ్మరించబడడానికి గల కారణాలేంటి? ఆశీర్వాదం అనగానే ఆనందించాం, గొప్ప చేస్తాను అనగానే సంబరపడిపోతున్నాము. కానీ దాని వెనకమలున్న సాక్రిఫై నువ్వు ఎప్పుడైనా గమనించావా? పరాయి దేశంలో విగ్రహారాధికుల కుటుంబంలో వాళ్ళకి కలిగి ఉన్న దేవుళ్ళను కలిగి నమ్మకంగా ఉన్నప్పుడు ఒక రోజున చిన్న సంభాషణ జరిగింది తెరాహు గారికి, అబ్రహాం గారికి. ఆ సందర్భంలో ఏంటో మీరు ఎరుగుదురు కదండి. నేను ఎవరిని విమర్శించట్లేదండి, జరిగిన చరిత్ర మీ జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళు చిన్న చిన్న బొమ్మలు చేసుకొని అమ్ముకునే వాళ్ళంట. ఆ బొమ్మలు 1 by 1 అలాగూ పెట్టుకొని పేర్చినప్పుడు ఒకరోజు అబ్రహాం గారు ఇలా చూస్తుంటే, అమ్మా పెద్ద దేవుడింతమ్మా, చిన్న దేవుడింతమ్మా అని చెప్తూ ఉన్నప్పుడు, దేవుడు అంటున్నాడు ఏంటి డాడీ, దేవుడైతే మాట్లాడాలి కదా అని ఈ యొక్క కుమారుడైన అబ్రహాంకి ఎక్కడో 6th సెన్స్ తనలో మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. ఒకరోజు ఆ బొమ్మలన్నీ అలా పేర్చున్నప్పుడు ఇలా మధ్యలో బొమ్మను ఇలా పట్టుకోగానే టప్ 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 కింద పడి పగిలిపోయి. అప్పుడు నాన్నగారు భోజనం చేసుకుని మధ్యాహ్నం 2 గంటలకు వచ్చినప్పుడు, ఏంద్రా అబ్రహాము ఇవన్నీ ఏంటి ఇట్లా పడగొట్టేసావంటే, లేదు డాడీ, లేదు డాడీ, పెద్ద దేవుడు చిన్న దేవుడిని పిలిచాడు, చిన్న దేవుడు మాట్లాడలేదు, ఒకటి కొట్టాడు, మరి ఈ చిన్న దేవుడు మాట్లాడితే ఇంకోటి కొట్టాడు, అట్లా వాళ్ళు కొట్టుకొని పగిలిపోయారు డాడీ. ఒరే, ఇవి బొమ్మలురా, మాట్లాడని బొమ్మలురా, స్వహస్తాలతో చేసిన మట్టి బొమ్మలురా. అప్పుడు అబ్రహాం కలిగింది, మేము కలిగి ఉన్న సంస్కృతిలో, మేము కలిగి ఉన్న జాతిలో, మేము కలిగి ఉన్న పిత్ర పారంపర్య ఆచారాల మధ్యలో ఇవి వాస్తవమైన జీవము కలిగినవి కావు. జీవము కలిగి ఉంటే ఆయన దేవుడు ఎవరని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆ రోజుల్లోనండి అన్వేషించడం, దేవుణ్ణి వెతకటం అరుదు. దేవుని కన్ను దేశమంతా సంచరిస్తూ ఉంటే అబ్రహాము నిజ దేవుడి కొరకు వెతుకుతా ఉన్నాడు. అందుకని అంటాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడుననే వాక్యం ఉంది కదండి. అది వాస్తవమే. నువ్వు అడగవు, తట్టవు, వెతకవు. అందుకని నేను పొందుకోలేకపోతున్నావు. అబ్రహాము డాబా పైకెక్కి నిజ దేవుడు ఉంటే, జీవము కలిగిన దేవుడు ఉంటే నాతో మాట్లాడాలని అంటున్నప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం, అబ్రహామా అబ్రహామా, నేను చూపించు దేశమునకు బయలుదేరి వెళ్ళు. ఆ స్వరము వినగానే ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరాడు. చూసావా? ఉట్టిగా రావు ఆశీర్వాదాలు. ఇక్కడ 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్న, వాక్యం వింటున్న దైవ జనమా. అబ్రహామా, నీ బంధువుల్ని, స్వదేశాన్ని విడిచి బయలుదేరు. నెంబర్ 1, దేవుని మాట విన్నాడు అబ్రహాము. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి దేవుడు అని అడగలే, ఎక్కడికి వెళ్ళాలో తెలియకే అడుగులు ముందుకు వేశాడు. అంటే అచంచలమైన విశ్వాసం కనబడుతుంది. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 30 ఏళ్ళ నుంచి మందిరానికి వెళ్తున్నాను, మాట వినవుగా, దేవుని మాట వినవు, సేవకుడి మాట వినవు, కనీసం నీకంటే వయసులో పెద్దవారు ఏదైనా మంచి చెప్తే వారి మాట వినవు, నాదే జ్ఞానం అనుకుంటున్నావు, అందుకనే నువ్వు నష్టపోతున్నావు.
అందుకనే నువ్వు గొప్పగా మారట్లేదు. అందుకనే దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావట్లేదు. అందుకనే నీ కుటుంబం గొప్ప జనాంగంగా మార్చబడట్లేదు. దైవ జనమా, ఈ వాక్యం విన్న తరువాత అయినా ఏవండి నీ మనస్సును మార్చుకొని ప్రభు వైపు తిరగగలిగితే, మాట వినగలిగితే, విశ్వాసముతో అడుగులు ముందుకు వేయగలిగితే, అబ్రహాముని ఏవండి ఆకాశమంతగా హెచ్చించిన దేవుడు నిశ్చయముగా మీ అందరినీ ఆశీర్వదించునుగాక. విశ్వాసం లేని జీవితం గుడ్డి జీవితం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్న ఆమె ఫెయిత్, విశ్వాసము ద్వారా స్వస్థత పొందుకుంది. ఈ వాక్యం నిశ్చయముగా నిజదేవుడు నిరంతర స్తోత్రార్హుడైన ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, అబ్రహాముని ఆశీర్వదిస్తానన్నావు, గొప్ప చేస్తానన్నావు. అయ్యా, మరి ప్రాముఖ్యంగా నువ్వు ఎవరిని దీవిస్తావు వారు దీవించబడతారన్నావు. అంత గొప్ప వరాన్ని నాకు మాకు దయచేయాలంటే నీ మాట వినాలి, విశ్వాసం కలిగి బ్రతకాలి. అట్టి కృప మా అందరికి దయచేయమని యేసు పేరట అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.